రోడ్ సైడ్ బళ్ళ మీద వేసే చల్ల పునుగుల్ని మైదాతో చేస్తూ ఉంటారండి. కానీ నేను ఈ వీడియోలో అదే చల్ల పునుగుల్ని సేమ్ ప్రాసెస్లో గోధుమ పిండితో ఎలా చేస్తానో చూపిస్తాను. గోధుమ పిండితో చేసే ఈ పునుగులు పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. గోధుమ పిండితో పునుగులు చేసుకోవడానికి పిండి కలుపుకోవడానికి ఒక బేసన్ కానీ లేదా ఒక బౌల్ కానీ తీసుకుని, మిక్సింగ్ బౌల్ లాంటిది తీసుకుని దాంట్లోకి ఒక కప్పుడు పుల్లని పెరుగును వేసుకోండి. అదే కప్పుతోటి పావు కప్పు నీళ్లు వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకుని ఒక పావు చెంచాడు వంట సోడాను వేసుకోండి. అలాగే పునుగులు మొత్తానికి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఇలా ఒక విస్కర్తో కానీ ఒక చెంచాతో కానీ బాగా కలపండి. నార్మల్ పెరుగు కంటే పుల్లని పెరుగు వేసుకుంటే పునుగులు చాలా టేస్టీగా వస్తాయండి. ఒకవేళ పుల్లని పెరుగు లేకపోతే నార్మల్ పెరుగునైనా వాడుకోండి. చూడండి, ఇలా ఒక నిమిషం బాగా కలిపేటప్పటికి ఇలా చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి మనం గోధుమ పిండిని వేసి కలుపుకుందాము. ఒక కప్పు పెరుగుకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోండి. వేసిన తర్వాత ముందుగా ఈ పిండి అంతా మనం వేసుకున్న పెరుగులోకి బాగా కలిసిపోయే విధంగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. చేతితోటి ఈ విధంగా కలుపుకోవాలి. ఆ పెరుగులో మొత్తం కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కొంచెం లూజ్గా ఉండేలాగా కలుపుకోవాలి పిండిని. ఒకేసారి నీళ్ళు వేసేస్తే పిండి పలచనైపోతుందండి. ఒక్కొక్క రకం పిండిని బట్టి మనకి నీళ్ళు అనేవి పడతాయి. అందరికీ నీళ్ళ కొలత ఒకేలా ఉండదండి. అందుకని చూసుకుని కొంచెం కొంచెంగా వేసుకుని చూడండి, ఈ మాత్రం లూజ్గా ఉండేటట్లుగా కలుపుకుంటే సరిపోతుంది. అంటే మరీ లూజ్గా ఉండకూడదు, కొంచెం థిక్గా ఉండాలి. మనం దీన్ని నానబెడతాం కాబట్టి నానిన తర్వాత మరింత సాఫ్ట్గా అయ్యి మరి కొంచెం లూజ్ అవుతుంది. పిండి మొత్తం కలిపేసిన తర్వాత మన చేతి వేళ్లతోటి 1 లేదా 2 నిమిషాలు ఈ విధంగా బీట్ చేయండి. ఇలా చేయడం వల్ల చక్కగా పిండి సాఫ్ట్గా అవుతుంది. అలాగే ఎక్కడ ఉండలు లేకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత దీనికి మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా 2 గంటల పాటు నాననివ్వండి. పిండి నానితే పునుగులు చాలా బాగా వస్తాయండి. చక్కగా మైదాతో చేసినట్లుగానే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. నేను 2 గంటల తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఒక పక్క నుంచి తీసి చూపిస్తున్నాను. చక్కగా ఎంత సాఫ్ట్గా పిండి మరి కొంచెం లూజ్ అయ్యి మనకు పునుగులు వేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఇది 2 గంటల తర్వాత మూత తీస్తాం కదా, తర్వాత అసలు ఇలా కలపాల్సిన అవసరం లేదండి. నేను మీకు చూపించడానికని ఇలా చూపిస్తున్నాను. చక్కగా ఇలాగా తీసి ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోవడమే. ఇప్పుడు పునుగులు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలా మన పిండి ఉంటుంది కదా, చేతిని కొంచెం తడుపుకుని ఒక వారం నుంచి పిండిని కొంచెం తీసుకుని ఇలా మూకుడు మధ్యలోకి చిన్న చిన్న ఉండల్లాగా వేసుకోండి. మనం ఆల్రెడీ దీంట్లో వంట సోడా వేసాం కాబట్టి చక్కగా వేడి కరెక్ట్గా ఉంటే కనుక చక్కగా పిండి మనం కరెక్ట్గా కలిపితే వాటంతటవే చూడండి వెయ్యగానే పైకి పొంగుతున్నాయి, పైకి తేలిపోతాయి అన్నమాట. ఇలా మనం పునుగులు ఆయిల్లో వేయగానే పైకి తేలుతోంది అంటే మనకి పిండి కరెక్ట్గా కలుపుకున్నాము, అలాగే వంట సోడా కూడా సరిపోయిందని అర్థం. మీరు మొదటే ఒక వాయి అంతా వేసేయకుండా మీకు ఇంకా బాగా తెలియాలి అంటే ముందు ఒక్క పునుగును వేసుకుని ట్రై చేయండి. వేడివేడి నూనెలో ఒక పునుగు వేసినప్పుడు అది తేలకుండా అడుక్కి ఉండిపోయింది అంటే గనక వంట సోడా సరిపోలేదని అర్థం అండి. మరొక చిటికెడు వేసి కలుపుకోండి, కరెక్ట్గా వచ్చేస్తాయి. లేదు వెయ్యగానే పైకి తేలింది అనుకోండి, మన పిండిని కరెక్ట్గా కలుపుకున్నట్టే లెక్క. ఇంకా మనం నూనెలో ఇలా వెయ్యగానే తోకల్లా వచ్చేస్తాయి కదండి, అలా వచ్చేస్తున్నాయి అంటే మీరు పిండి మరీ లూజ్గా కలిపేసుకున్నారని అర్థం అండి. అప్పుడు మరి కొంచెం పిండిని వేసుకుని పిండిని సెట్ చేసుకోవచ్చు. ఇంతేనండి. ఈ చిట్కాలన్నీ పాటిస్తే చక్కగా గుండ్రంగా తోకలు అవి లేకుండా పిండి బయటకు వచ్చేయకుండా చక్కటి పునుగులు మైదాతో కానీ గోధుమ పిండితో కానీ ఎలా అయినా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇలాగా మనం మూకుట్లోని ఆయిల్కి సరిపడా పునుగులను వేసేసుకుని చక్కగా మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా కూడా వేగే విధంగా ఇలా గరిటెతోటి కదుపుకుంటూ వేయించుకుంటే చక్కగా సమానంగా వేగుతాయండి. ఇలా గుండ్రంగా తిప్పుతూ వేయించుకోవాలి. నిదానంగా మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. చూసారా, చక్కగా ఇలా క్రిస్పీగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి అంటే కనుక వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకుని చక్కగా వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. టమాటో చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి వీటికి.
ఇప్పుడు ఈ వాయి పునుగులు బయటకు తీసేసిన తర్వాత మనం మళ్ళీ ఆ నూనెని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేడి చేసుకోవాలండి. అది కొంచెం బాగా వేడైన తర్వాత మంటని పూర్తిగా సిమ్లోకి పెట్టేసుకుని అప్పుడు మరలా ఇంకొక వాయికి సరిపడా పునుగులు వేసుకున్నాక మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుని తీసుకోవడమే. ఇంతేనండి, క్రిస్పీగా ఉండే గోధుమ పిండితో పునుగులు రెడీ అయిపోయాయి కదా. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్ట్ చేయని అమ్మి రెసిపీస్ని చాలా సులువుగా నేర్చుకోవాలి అనుకుంటే సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.